యూట్యూబ్ ను షేక్ చేసిన పాటనైతే ఒకటి ఉన్నది. ఆయనకు ఫ్యాన్సే తయారయ్యారని చెప్పాలి. నీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో దేశంలే కాదు విదేశాల నుంచి కూడా బొచ్చడి మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన ఇండియాలోనే కాకుండా విశ్వవిఖ్యాతమై ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంతమంది ప్రేక్షకులు చూస్తా, కామెంట్లు పెడతా, కొంతమంది ఫోన్లు చేస్తుంటే మరి ఆ వరం పొందిన పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారా. దండాలు 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 లా అందరికైతే ముందుగా శనార్థి చెప్పుకొని ఇగో యూట్యూబ్ ను షేక్ చేసిన పాటనైతే ఒకటి ఉన్నది. అదేంటంటే శ్రీరాముని మీద కొండల స్వామి అనే బాప అయితే ఏకదం పాడిండులా. నిజం మస్త్ అంటే మస్తు గనం పాడిండు. దానికి వ్యూస్ కూడా బొచ్చడు వచ్చినాయి. ఇక నేను ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అవుతుంది, కానీ ఒక్కసారి మీకైతే పరిచయం చేస్తా. నమస్తే బాపు. నమస్తే అయ్యా. మంచిగున్నారా? బాగున్నాను. ప్రయాణం మంచిగా జరిగిందా? బాగా జరిగింది. ఇంకా బాపు మరి ఏంటిది కొండల స్వామి బాప అంటే మస్తు ఫేమస్ అవుతాడు. నీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో దేశంలే కాదు విదేశాల నుంచి కూడా బొచ్చడి మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి మీకు వచ్చినటువంటి ఈ గౌరవాన్ని ఈ ఒక్క పాట పాడి ఎంబటి ట్రెండ్ అయ్యారు కదా, దాని గురించి మాట్లాడుకుంటే ఏమని చెప్తారే? చాలా ఆనందంగా ఉందయ్యా. ఎందుకంటే మనం ఒక భగవంతుడి పాట అనుకొని చేసాం రఘుకుల తిలకాన్ని. అది ఈ రోజున మన ఇండియాలోనే కాకుండా విశ్వవిఖ్యాతమై ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంతమంది ప్రేక్షకులు చూస్తా, కామెంట్లు పెడతా, కొంతమంది ఫోన్లు చేస్తుంటే చాలా ఆనందం ఉంది. ఈ జన్మకి ఇంతకు మించిన వరం లేదనుకుంటా నేను. మరి ఇంతటి వరం పొందినావు కదా, మరి ఆ వరం పొందిన పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మంచిగా పాడవాలి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బబ్బా ఎంత చక్కదనంగా ఉన్నదే నీ గొంతుకే. ఆ పాట కూడా అంత మధురంగా పాడినావు. అందుకనే నువ్వు పాడిన పాట శ్రీరాముల వారికి నచ్చింది కాబట్టి ఏకదంలా ఇంత ఫేమస్ అయినావు తెలుసా. ఇంకా బాపు ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఈ పాటనైతే ఆడిడ బాకి వరల్డ్ వైడ్ అయింది. మరి ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా ఫోన్లు చేసి అరే పలానా కొండలరావు ఉన్నాడు రఘుకుల తిలక పాట పాడిండు కదా, మరి ఆయనను పిలుద్దాం, సన్మానం చేద్దాం, లేకపోతే చేతి ఖర్చులకు ఏమన్నా ఇద్దాం, ఒక మంచి సినిమాలో ఒక పాట పాడే అవకాశం ఇద్దాం, లేకపోతే రాసే అవకాశం ఇద్దాం అని ఎవరన్నా అన్నారా? అన్నారయ్యా. ఎందుకంటే చరణ్ అర్జున్ గారు సినిమాలో పాట పాడే ఛాన్స్ ఇచ్చాడు. ఏ చికిత్స అనే మూవీలో ఓ పాట పాడే ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత నాగబాబు గారు పిలిచి గంటన్నర సేపు మాట్లాడి ఓ 10,000 రూపాయలు గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు, ఈ పాట నాకు చాలా ఇష్టం అని. తర్వాత ఫైట్ మాస్టర్ రామలక్ష్మణులు వారు కూడా వాళ్ళ శ్రీనగర్ హైదరాబాద్ పిలిపించి నాతో ముచ్చటించి తర్వాత ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. వాడు రామలక్ష్మణ్ సార్లు అంటే ఫైటింగ్ చేస్తారు చూడు, వాళ్ళే అబ్బా వాళ్ళ దగ్గర కూడా పోయినావు కదా. వాళ్ళు కూడా ఒక వీడియోలా మీరు రఘుకుల తిలక రారా చిందులు కూడా వేసారు. చిందులేసింది అయితే 3-4 మిలియన్లు పోయిందే. అవునవును. కానీ ఎంత పాటల డెప్త్ ఉంటే గంత పోతుంది చెప్పు. అవునవునండి. ఇంకెవరెవరు అడిగి వేరు. ఇంకా తర్వాత మన కేంద్ర మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్, ఆయన పిలిచి సన్మానం చేశారు. ఆ తర్వాత ఈ జబర్దస్త్ యాక్టర్లు మన రచ్చరవి వీళ్ళు సన్మానం చేశారు. ఇక తర్వాత చాలా మంది చేశారు సన్మానాలు, పెద్ద పెద్దోళ్ళు చాలా మంది చేశారు. కోన వెంకట గారు
ఆయన కూడా సన్మానం చేసి నేను లేటెస్ట్ గా 2 మూవీలు తీస్తున్నాను, వాటిలో ఏదో ఒక పాట పాడుతూ అన్నారు. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు ఈటీవీ నుంచి, అది కూడా చేసి వచ్చాను. ఈ నెల 22 ఆదివారం నాడు అది కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. తర్వాత ముచ్చింతల్లో మన శ్రీరామానుజ చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు వారు కబురు చేశారు, రేపు సన్మానం అక్కడ. ఇట్లా ప్రతి చోట చాలా మంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు, రాజమండ్రిలో స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు, నల్లమిల్లి రామకోటేశ్వరరావు గారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కందుకూరు వీరేశలింగం పంతులు గారు అవార్డు ఇచ్చారు. తర్వాత చిట్యాల్లో బాబావారి వార్షికోత్సవాన్ని గెస్ట్ గా పిలిచారు. ఇట్లా ఒక్కళ్ళు కాదు, చాలా మంది పిలుస్తానే ఉన్నారు. ఇక ముందు ముందు కూడా 24-25 దాకా సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ ఉండేది. కానీ బాపు ఇప్పుడు నిన్ను రమ్మని పాట పాడిపించుకొని, లేదంటే మీరు రాసిన పాటని ఎవరైనా కాపీ కొట్టి మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? మనం మోసం చేసిన సందర్భాలు అయితే ఎవరు లేవయ్యా. ఎందుకంటే ఈ పాటలు మా అబ్బాయి రాస్తాడు కాబట్టి అది ఎవరికి ఇవ్వో, మేమే పాడతాం. అచ్చా, మీ అబ్బాయి పేరేం పేరు? మా అబ్బాయి పేరు మణికంఠ. మణికంఠ అంటే ఇప్పుడు మీరు పాడే పాటలన్నీ మణికంఠనే రాస్తారా? మణికంఠనండి. ఎందుకంటే అంతకు ముందు నాకు MP3 పాటలు లేవు. ఈ రఘుకుల తిలక రారా అనేటువంటి పాట కూడా మా అబ్బాయి లేకపోతే నాకు ఇది ఎంత కూడా జరగదు. ఎందుకంటే నాకు పాటలు చేయటానికి అక్కడ వసతి లేదు, ఆటో దోలటం, ఆ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని సాగటం కష్టం అయిపోయింది. అటువంటిది MP3 పాటలు చేయాలనే ఆలోచన అయితే ఉన్నా సర్దుకోవటమే. అట్లా ఉంటే మా వాడు అట్లా కాదు, రాజీ పడలేదు. వాడు నాకు తెలియకుండా జయించాడు రఘుకుల తిలక రారా అనే ట్రాక్ చేసి వచ్చి పాడే ముందు చెప్పాడు, ఈ పాట చేయించాను రమ్మని. పాడా. వాడు లేకపోతే ఈ రోజున ఈ ప్రపంచంలో ఇంతమంది ప్రశంసలు ఉండేవి కాదు, నన్ను ఇంతమంది గుర్తించేవాళ్ళు కాదు. అంటారు చూసారా, అదే పుత్రుడు పుట్టిన పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. మనం ధర్మం తప్పకపోతే మన పిల్లలు కూడా అట్టంటి వాళ్ళే వస్తారు. ఆ రోజు దశరథ మహారాజుకు శ్రీరాముడు ఎట్లాగో కొండల స్వామికి మణికంఠ అట్లా. ఏ విషయంలో కూడా నాకు తెలియకుండా చేయడు, వాడికి చెప్పకుండా నేనేది చేయను. తండ్రి అయినా, ఫ్రెండ్ అయినా, ఫిలాసఫర్ అయినా, ఏదైనా నేనే, వాడే నాకు. అది ఆ సలహాలన్నీ చెప్పుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే భగవంతుడు అయితే తండ్రికి తగ్గ తనయుడు, తనకు తగ్గ తండ్రి అయితే మంచిగా ఇచ్చిరు. ఏ రోజు కూడా మా అబ్బాయి మాట నేను కాదన్నా. ఇప్పుడు కంప్యూటర్ కొనమన్నా, ఏది కొనమన్నా, నా తాతకు మించిన అప్పు చేసైనా, అయితే ఒక నమ్మకం వాడి మీద, ఏది చేసినా మనకు ఉపయోగపడే పని చేస్తాడు. అట్లాగే వాడి చేసింది ప్రతిదీ కూడా నా ఎదుగుదలకే తోడ్పడింది. ఈ సమాజంలో గౌరవానికి పాటలు మనం వెళ్ళి చెయ్యాలి. ఈ రోజు మొన్న దమ్మున్న హిందువులను చేశాం, 25,000 30,000 ఖర్చు అయింది. మళ్ళీ తిరగటం, ఇవన్నీ ఇట్లాంటివి లేకుండా వాడే గూగుల్లో ఏదైనా సందేహాలు ఉంటే సెర్చ్ చేసి ఆ సొల్యూషన్ కనుక్కుంటా వాడి దగ్గరుండి పాటలు చేస్తున్నాడు. ఆ కష్టపడి ఇది మా నాన్న వెలుగులకు రావాలని పాడగలిగి ఉండి కూడా నా చేత పాడిస్తాడు. ఇంకంతకన్నా ఏముంటుంది మన జీవితానికి కావాల్సింది? ఇక ప్రశంసలు అంటారా, ఈ రోజు రఘుకుల తిలక రారా, ఇంతకన్నా లైఫ్ అచీవ్మెంట్ ఇది. ఈ జీవితం ఉన్నంత వరకు ఇక ఈ జీవితాన్ని సరిపడా ఇచ్చేసాడు శ్రీరాముడు. ఇక ఈ జన్మకి ఇది చాలు. ఆ గౌరవం ఎక్కడికి వెళ్ళినా రఘుకుల తిలక రారా కొండల స్వామి అనే పదం పడిపోయింది, బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు నాకు హైదరాబాద్ వస్తే ఎవ్వరు తెలియదు. ఇప్పుడు నేను ఆప్యాయతగా పలకరించడానికి జనం ఉన్నారు, నన్ను పలకరించే వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ దిగినా తక్కువని ఏమండి మీరు రఘుకుల తిలక కొండల స్వామి కదా అన్నారు. ఇంతకన్నా మనిషి జీవితానికి ఏం కావాలా? అంత సంపాదించుకున్నా ఈ జన్మకు. మరి ఇప్పుడు మీ కొడుకు మణికంఠకు పెళ్ళయిందానే? పెళ్ళయింది అయ్యా, 3 ఆడపిల్లలు. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? పద్ధతిగానే అందరి సమక్షంలో. మా ఇంట్లో అన్ని, మా అమ్మాయికి పెళ్ళయింది, మా అబ్బాయికి పెళ్ళయింది, అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్ చేస్తారా? మరి ప్రాజెక్టులు అంటే మొన్న రీసెంట్ గా 2 పాటలు వదిలేము. దమ్మున్న హిందువులు ఒకటి, తర్వాత హనుమత్ జయంతికి రావయ్య హనుమయ్య రాని వచ్చవయ్య శ్రీరామ నామంతో నిన్నే పిలిచామయ్య, నీ శక్తి నీకు తెలియదు హనుమయ్య, మా గుండెల ధైర్యమైనవు హనుమయ్య, మండుతున్న సూర్యుడు పండోలే కనిపించే, మింగబోయినా నువ్వు గగనానికి ఎగిరొచ్చే, వజ్రాయుధ దాటికి దేవతలే దిగి వచ్చి వరమిచ్చే, నిన్ను దీవించే. ఈ పాట ఒకటి చేసాం. తర్వాత బ్రహ్మం గారి మీద ట్రాక్ చేసాం. ఇది హైదరాబాద్ పని మీద పాడాల్సింది నిర్ణయం.
బ్రహ్మం గారి మీద. అంటే బ్రహ్మం గారి మీద మనం చాలా పాటలు ఉంటాం, కాలజ్ఞానం లాగా, తత్వాల్లాగా. అట్లా లేకుండా ఓ పాట చేశారు. ఓ దేవా, ఓ దేవా, దేవా దేవాది దేవా, దేవా బ్రహ్మేంద్ర దేవా, దేవా సద్గురు దేవా, దేవా మా పాలి దేవా, ఓ దేవా. ఇట్లా పెట్టి చరణంలో ఎండి మల్లెలతో పూజింపలేను, బంగారు ఉయ్యలలో నిన్ను పలేను, కన్నీటి కడలిలో మునిగిన నన్ను కడతెర్చి కాపాడు కంది మల్లేశ, ఓ దేవా, ఓ దేవా. ఇట్లా చేసి సాఫ్ట్ గా ఉండాలండి. అంటే బ్రహ్మం గారి మీద వాస్తవానికి మనం మాట్లాడుకుంటే కొంచెం గుడులు కూడా తక్కువనే ఉంటాయని, అదే విధంగా పాటలు కూడా ఎక్కువనో రేరు. అవును, కొన్ని ఉంటాయి. అయినా ఆయన్ని కూడా లాలిగా ఒక స్వాట్ గా మన కష్టాన్ని చెప్తా ఇట్లా ఉండడం కోసం చేశాను అన్నమాట పాట. అదే వెండి మల్లెలతోటి పూలైతే చేయలేను, బంగారు ఒక సగటు మనిషి తన కష్టాన్ని భగవంతుడు చెప్పడం. అట్లా చాలా మంది బ్రహ్మం గారి మీద, అడిగొప్పల శ్రీలక్ష్మి అమ్మవారి మీద చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి అమ్మవారి మీద కూడా ఇంకా చెయ్యాలి అనుకున్నారా మరి? అనుకుంటున్నాము, ఇంకా పాట అనుకోలేదు, చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.